హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి హెల్త్. ముఖం మెడ మీద పులిపిర్లు ఇబ్బందిగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో క్లియర్ చేసేయండి. మీరు పులిపిర్ల సమస్యతో బాధపడుతున్నారా? ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా అవి పూర్తిగా తొలగిపోవట్లేదా? అయితే ఈ చిట్కాలను ఫాలో అవ్వండి. పులిపిర్లు అనేవి వయసుతో సంబంధం లేకుండా వస్తుంటాయి. పులిపిర్ల ఆకారంలో విభిన్నంగా ఉంటాయి. అంటే అనేక రకాల ఆకారాలలో శరీరంపై ఏర్పడి చూడటానికి అందవిహీనంగా కనపడుతుంటాయి. పులిపిర్లు రాగానే మనలో చాలా మంది కంగారు పడి మార్కెట్లో దొరికే కొన్ని క్రీమ్లు వాడుతూ ఉంటారు. అలా వాడకుండా ఇంటి చిట్కాలను ట్రై చేయొచ్చు. పులిపిర్లు రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వారిలో కూడా వస్తుంటాయి. పులిపిర్లు ఉన్నవారు వాటిని గిల్లటం, కాల్చటం మరియు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు. పులిపిర్లు మన శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు. పులిపిర్లు తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడే ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. ఆముదం తీసుకుని పులిపిర్లు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి 5 నిమిషాలు అలా వదిలేయాలి. ఆ తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి నీటిని పోసి పేస్ట్ లాగా కలిపి ఈ పేస్ట్ ని పులిపిర్లున్న ప్రదేశంలో రాసి ప్లాస్టర్ వేయాలి. గంట అయ్యాక తీసి శుభ్రం చేయాలి. ఈ విధంగా రాత్రి సమయంలో కూడా చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ముందుగా ఆముదం రాసి ఆ తర్వాత బేకింగ్ సోడా పేస్ట్ రాయటం వలన పులిపిర్లు తొందరగా రాలిపోతాయి. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా కూడా పనిచేస్తుంది. కాస్త ఓపికగా చేసుకుంటే మంచి ఫలితం అనేది వస్తుంది.